దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. దేవుని యొక్క అత్యధికమైన ప్రేమ మన పట్ల వెల్లడి పరిచారు. ఆయన ఎలాగంటే యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి మన పాపం వలన మనం నశించిపోకూడదని, నిత్య జీవము పొందాలనే ఒక దృఢమైన ఉద్దేశము కలిగి యేసు ప్రభు వారిని మన కొరకు పంపించారు. ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ముందే ఆయన మన కొరకు సిద్ధపరిచారు. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాను అనంటే, అంత్య దినాలలో జరగబోయే భయంకరమైన ఆ సంభవాలలో ఏ ఒక్కరూ కూడా ఉండకూడదని, అందరూ కూడా ప్రభు మార్గంలో సాగి ఆ ఘోరమైనటువంటి బాధలు, వేదనలు తప్పించుకోవాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అందుకనే రక్షణ లేని వారు ఇంకనూ త్వరగా రక్షించబడి నిత్య జీవానికి వారసులు అవ్వాలని కోరుకుంటున్నాను. 5వ దేవదూత బోర ఊదినప్పుడు ఆకాశం నుంచి భూమి మీదకు రాలిన నక్షత్రాన్ని ఆయన చూశాడు. దానికి అగాధం తాళపు చెవి దాని దగ్గర ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనం ప్రకారం అందులోకి పోవటానికి ఆజ్ఞాపించవద్దని ఆయన్ను ప్రాధేయపడుతున్నాయి. మమ్మల్ని ఇంకా నరకంలో పాడేయొద్దు, మమ్మల్ని అక్కడికి వెళ్ళమనొద్దు అని బ్రతిమలాడుతున్నాయి. కారణం ఏంటి అని అంటే, ఎవరికి కూడా నరకంలో ఉండడం ఇష్టం లేదు. చివరికి దురాత్మలకు కూడాను దయ్యాలు భయపడుతున్నాయి. వాటికే భయం వేసిందట. మరి మనుషులుగా మనం ఇంకెంత భయపడాలో అర్థం చేసుకోగలుగుతాం. బ్రహ్మాండమైనటువంటి అగ్ని పొగవలే భయంకరంగా విస్తరించి ఉంది. అక్కడి నుంచి చూస్తే అది ఎలా ఉందంటే, సూర్యుడు బగ 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 మండుతున్నట్లుగా కనబడుతూ ఉంది. అలాంటి సమయంలో పొగతో సూర్యుడు కప్పబడ్డాడు. యావత్తు అంతయు కూడా చీకటిమయమైపోయింది. ఆ పొగలో నుంచి మిడతలు వచ్చాయట. అవి ఎలాగున్నాయో వింటే గుండె బద్దలైపోతుంది. ఇవి అగాధంలో నుంచి వచ్చాయి. మనం అది గమనిస్తే అర్థమవుతుంది. ఆ అగాధం నుంచి వచ్చిన పొగలో నుంచి వచ్చి ఉన్న ఆ మిడతలు మామూలు మిడతలు కాదు. ఏం మిడతైనా అప్పుడు కనిపించిన మిడతలతో సమానమే కాదు. అంత భయంకరమైన మిడతలు. అవి ఎలాంటి మొక్కను గాని చెట్టును గాని హాని చేయకూడదని
నొసళ్ళ మీద దేవుని ముద్ర ఎవరికైతే లేదో వారికి ఆజ్ఞ నాశనం చేయమని ఉంది. వాస్తవానికి మిడతలు గడ్డి తింటాయి, మొక్కలు తింటాయి, చెట్టు ఆకులు తింటాయి, కానీ ఇది చేయొద్దు అని ఆ మిడతలకు ఆజ్ఞాపించడం జరిగింది. ఇది యూదుల విషయంలో జరిగేటువంటి సంగతి. అయినా విశ్వాసులందరూ దేవుని ముద్ర పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే నొసళ్ళ మీద ముద్ర ఉండదో వారికి ఆ భయంకరమైనటువంటి మిడతలు దాడి చేయబోతున్నాయి. మనం ఏమై ఉన్నాము? ఆల్రెడీ యేసుక్రీస్తు ద్వారా ముద్ర వేయబడి ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి, పరలోకం కోసం ఎదురు చూడండి, ఆయన మీ మీద ముద్ర వేశాడు అని చెప్తా ఉన్నాడు. ఎవరికైతే ముద్ర లేదో, ఎవరి నొసళ్ళ మీద అయితే ఆయన పేరు రాయబడలేదో వారికి ఆ భయంకరమైన శిక్ష కలగబోతుంది. అవి 5 నెలలు బాధ పెట్టాలని వాటికి అవకాశం ఇచ్చాడంట దేవుడు. మనుషులను బాధ పెట్టడానికి 5 నెలలు మిడతలకు ఆర్డర్ ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలను పోనీయలేనప్పుడు మిడతలను పంపించాడు. వాళ్ళకి పిచ్చి పడేసింది. అవి సామాన్యమైన మిడతలే. అవి ఆ మిడతలు గుంపు మిడతలు ఇంటికి వచ్చి చేస్తున్న పరిస్థితిని చూసినప్పుడు వారు తట్టుకోలేకపోయారట. అయితే ఇక్కడ చెప్పిన మిడతలు ఆ టైప్ కాదు, ఇవి స్పెషల్గా ఉన్నాయి. వేధించడానికి వాటికి అధికారం ఇచ్చాడట, చంపడానికి కాదు. అవి కలిగించేటువంటి బాధ ఎలా ఉంటుందంటే, ఒక మనిషికి తేలు కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అప్పుడు ప్రజలు చచ్చిపోదామని ప్రయత్నాలు చేస్తారు, చావాలని ఆశిస్తారు, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి భయపడతారట. ఆ చావాలని ఆ తహతహలాడుతూ ఉంటారు, కానీ వారికి చావు రాదు. అది చావు దూరంగా వెళ్ళిపోతుందట. మరింత ఆత్మీయంగా ఆలోచన చేస్తే బావిలోకి దూకేద్దాం అని అనుకోగానే ఆ నీళ్లు ఆరిపోతాయట. ఒకవేళ ఏ పొంతుని మించైనా దూకేద్దాం అంటే కిందన నీళ్లు ఆరిపోతాయట. ఉరేసేసుకుందామని మెడకు తాడు పెట్టి ప్యాన్ కనుక బిగించుకుని లాక్కుంటే తాడు తెగిపోద్దట, లేకపోతే ప్యాన్ ఊడిపోద్ది. ఏదో ఒకటి జరుగుతుంది, కానీ చనిపోదామంటే మాత్రం అవదు. ఇంత భయంకరమా ఆ దినమునంటే? అవును. అందుకని చెప్తున్నాడు, ఆ భయంకరమైన పరిస్థితికి ఎవరు గురి కావద్దు అని. అవి ఎలాగుంటాయంటే యుద్ధానికి సిద్ధమైన గుర్రాల్లాగుంటాయి. వాటి తలల మీద బంగారపు కిరీటాలు ఉన్నాయి. వాటి ముఖాలు మనుషు ముఖంలాగుంది. వాటికి స్త్రీల వలె తల వెంట్రుకలున్నాయి. వాటికి సింహం పళ్ళు లాంటి కూరలున్నాయి. వాటికి ఇనుప ఛాతీ కవచం ఉంది. వాటి రెక్కలు చప్పుడు యుద్ధానికి పరిగెడుతున్నప్పుడు ఉండే అనేక గుర్రాలు రథాలు చప్పుడులాగా చేస్తూనే ఉంటాయి. వాటికి తేళ్లు లాంటి తోకలున్నాయి. ఆ తోకలు కొండాలున్నాయి. ఇవి 5 నెలల వరకు మనుషులకు హాని చేయటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. వాటి గురించి చెప్తుంటేనే వింటుంటేనే బుర్ర తిరిగిపోతుంది. ఇదేంటి ఇంత వెరైటీగా అంటే అవి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి మనుషులను బాధ పెట్టడానికి. 5 నెలల టేకంగా. బాబోయ్, ఒక రోజు ఒక తేలు కుడితే ఆ మనిషికి 24 గంటలు నొప్పి వస్తుంది.
అలాంటిది విస్తృతమైనటువంటి ఈ మిడతలు వచ్చి మనిషిని కరిస్తే అవి సింహం కూరలాగా ఉన్నాయట చూడండి. సింహానికి కూరలు ఏదైనా ఒక జంతువుని పట్టుకుంటే ఇమ్మీడియట్లీగా చంపేస్తుంది. అలాంటి కూరలు. మీరు మిడతలంటే మరీ చిన్నగా ఉంటాయని ఊహించుకోకండి. మీరు పట్టుకున్న మిడతలు, మీరు చూసిన మిడతల సైజు కాదు ఇవి, చాలా పెద్ద సైజు ఉంటాయి. వాటికి మళ్ళీ ఒక రాజు ఉంటాడట. వాడికి ఒక పేరుంది, అబద్ధోస్, అంటే అపోల్లోయోస్. ఈ రెండు పేర్లకు నాశనం అని అర్థం. వాడు సాతానుడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అది నిజమే కావచ్చు. సాతాను మనల్ని నాశనం చేసేవాడని మనకు తెలుసు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14లో, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో వాడు నాశనం చేసేవాడే కదా. ఈ మిడతలతో పాటు అగాధంలో ఉంచబడి ఉండే వాడు వాడి యొక్క క్రియలను బయటికి కనబరచబోతున్నాడు. ఇది మొదటి విపత్తు జరిగింది. ఇదిగో ఈ సంగతుల తర్వాత ఇంకా 2 విపత్తులు ఉన్నాయట. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో దేవుని 7 కోపపాత్రలని, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంకా సంభవించబోతున్నాయని, ఈ మిడతలు వచ్చి బాధ పెట్టే పరిస్థితిని ఇంకా మించిన పరిస్థితులు రాబోతున్నాయని చెప్తున్నాడు. 6వ బూర ఊదినప్పుడు దేవుని ముందు ఉన్నటువంటి బంగారు వేదిక 4 కొమ్ముల నుంచి ఒక స్వరం వచ్చిందట. ఆ స్వరంలో ఏముందంటే, యూఫ్రటీసు అనేటువంటి ఆ మహానది దగ్గర బంధించబడిన ఆ 4 దేవదూతలను విడిపించు. అది పొడవైన నది, టర్కీ నుండి సిరియా, ఇరాక్ గుండా పారుతున్న పర్షియన్స్ సముద్రపు శాఖలో అంతం అయ్యేది. అది ఆ యూఫ్రటీసు నది దగ్గర బంధించబడ్డాయి కదా 4 దేవదూతలు. 4 దిక్కులను, వాయుమండలాన్ని బంధించి ఉంచేవి. వాటికి అవకాశం ఇచ్చాడు కదా ఇంకా నాశనం చేయొద్దు అని. ఇప్పుడు వాటికి అవకాశం కుదిరింది. ఆ సంవత్సరానికి, నెలకు, ప్రతిరోజు కూడా గంటకు సిద్ధంగా ఉంచబడిన ఆ 4 దేవదూతలు మనుషులతో 3వ భాగాన్ని చంపేస్తారట. మనుషుల్లో 3వ భాగాన్ని వాళ్ళు చంపబోతున్నారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు చూడు. ఇంట్లో 4 ఉంటే, ఇంట్లో 3 ఉంటే ఒకరు ఖాళీ. ఇలాగున్న వాళ్ళు ఈ 4 దేవదూతలు 4 దిక్కుల నుంచి ప్రారంభించి వధ చేయడం ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో జరగబోతున్నాయి. ప్రతిదానికి ఆయన ఒక్కొక్క సమయాన్ని నియమించాడు. అవన్నీ ఒకటి జరుగుతున్నాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే 20 కోట్ల కంటే మహా గొప్ప సైన్యం ప్రస్తుతం లోకంలో అన్ని దేశాల సైన్యాలు కలిపిన ఇంత ఉండదు. అలాంటిది రౌతులు లెక్కలోనే 20 కోట్లు లెక్క వచ్చిందట. ఏంటి ఈ సైన్యం అనంటే దయ్యాలు. అవి గుర్రాల మీద కూర్చున్నాయి.
నీలం, గంధకం రంగులు కలిగి ఉన్నాయి ఇవి. ఆ గుర్రాలు తలలు సింహాల తలలా ఉన్నాయి. వాటి నోళ్ళ నుంచి మంటలు, పొగ బయటికి విడుదలవుతున్నాయి. ఆ యొక్క దాదాపుగా 20 కోట్లు ఆ దురాత్మలు గుర్రాల మీద వచ్చిచు అవి మొత్తం అన్నిటి మీద దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. అవి నోళ్లలో నుంచి మంటలు విడుదల చేస్తున్నాయట. మనుషుల్లో 3వ భాగం చంపబడ్డారు. వాటి శక్తి నోళ్ళలోనూ వారికి ఉన్న తోకల్లోనూ ఉన్నాయట. అవి పాముల్లా ఉన్నాయట. పాములకి తల ఉన్నట్లుగా వీటికి తోకలో తల ఉందట. అందుకని అవి ఈజీగా మనుషులను నాశనం చేయగలుగుతున్నాయి. ఆ సమయంలో మనుషులు వారు చేసినటువంటి తప్పులను ఒప్పుకోక పశ్చాత్తాపడకుండా వారికి ఇష్టమైనట్లుగా ఇంకనూ బ్రతుకుతుంటారు. విగ్రహ సంబంధమైన పూజలు మానట్లేదట. వాళ్ళు ఇతరులను బాధ పెట్టడం మానట్లేదంట. ఇతరుల మీద మంత్ర ప్రయోగాలు మానలేదట. వ్యభిచారం మానలేదు. దొంగతనం మానలేదు. ఇవి ఏ విషయాల్లో కూడా పశ్చాత్తాపడలేని ఒక కఠినమైన మనుషులు ఆ దినాల్లో ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది ఈ పాప క్రియలను విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతకాలిగా, ఆయనకు వారి జీవితాలు అప్పగించుకోవాలి కదా. కానీ వారు కఠినమైన వారు వలె విగ్రహారాధన విడిచిపెట్టక, దొంగతనం, వ్యభిచారం విడిచిపెట్టక, ఇదేదో నాకు ఆనందం కలిగిస్తుందన్నట్లుగా భావిస్తారు. వారి జీవితాలు బహు ఘోరంగా ఉండబోతున్నాయి. ఈ రోజున దేవుని మాటలు వింటున్న బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మీ జీవితాలు ఉండాలని, పరిపూర్ణమైన మార్పు నొంది ఈ లోక సంబంధమైన చెడుతనం ఏది అంటుకోక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆ భయంకరమైన ఉగ్రతలో ఉండకుండా తప్పించబడుతూ నిత్య జీవనానికి వారసులు అవ్వాలని, ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి బ్రతకాలని దైవసేవకుడిగా కోరుకుంటూ మీకు శుభాలు ప్రకటిస్తూ ఈ మాటలు మన వెనుకున్న ప్రభుని యేసు వారు దీవించి వాక్యానుసారంగా నడిపించి నిత్య జీవానికి నడిపించునుగాక. ఆమేన్.